ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకి కాదని మీకు సీటు ఇచ్చారు కదా. సో అటువైపు వర్గం వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారా అసలు లేదా, అసలు ఎందుకు ఇచ్చారు ఆయన్ని కాదని మీకు ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు గారి దగ్గర ఉన్న మనుషులు అందరూ కూడా దాదాపుగా 80% నా మనుషులే. అంటే మిత్ర పార్టీలో ఉండవు. మా పెద్దాపురం సీట్ ఇచ్చారు, ఆయన జగన్పేట ఇచ్చారు. ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, మినిస్టర్గా చేశారు, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తారు. మళ్ళీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? కొంచెం టఫ్ గా ఉంటుంది అనుకుంటున్నారా? టఫ్ అనే ఉంటుంది నాకు. ఏంటి నియోజకవర్గం ప్రతి గ్రామానికి నేను అభివృద్ధి చేశాను. ప్రజలకు అందరికీ తెలుసు. మా వాళ్ళు ఎవరు డోర్ టు డోర్ తిరిగినా మామూలుగా రాజకీయాల్లోకి రావాలి అంటే కొంత ఆలోచిస్తారు, కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగం మానేసి మరి రాజకీయాల్లోకి వచ్చారు. అది నిజంగా రిస్క్ అనుకోవచ్చా? రిస్కే. రాజశేఖర్ గారి పాదయాత్ర జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ నేను రిజైన్ చేసి కండక్ట్ చేశాను జగన్పేట 2004లో. సో భార్య గారు తిరుగుతున్నారు, అలాగే కోడలు కూడా తిరుగుతున్నారు. కొడుకు రాజకీయ ఎంట్రీ ఎప్పుడు, అరంగేట్రం ఎప్పుడు చేస్తున్నారు? ఇచ్చారు ఆల్రెడీ. అరంగేట్రం కూడా తిరుగుతున్నా కూడా డ్యూటీ మనం సిక్ అయి ఉన్నాం కదా, అప్పటి నుంచి నాకు కూడా అనుకున్నాడు. కానీ యాక్చువల్గా అయితే యూఎస్ తర్వాత స్వీడన్ వెళ్ళాలి ఎంఎస్కి. జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం గారితో. నమస్కారం సార్. నమస్కారం. సైలెంట్ గా ఉండి వైలెంట్ గా ఎంట్రీ ఇచ్చినట్టున్నారు సార్, విత్ సిన్సియారిటీ అండ్ సీనియారిటీ. సైలెంట్ అంటే కొద్దిగా నాకు ఫ్రమ్ 5-6 years ఆన్వర్డ్స్ కొద్దిగా సిక్ అయినా. సో దానికి ట్రీట్మెంట్ పరంగా కొద్దిగా దూరంగా ఉండవలసి వచ్చింది. ఢిల్లీలో, వైజాగ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం అవసరం వచ్చింది. సో దాని మీద కొద్దిగా 5 years పైగా కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది సార్ అన్నారు? ఇప్పుడు అంతా బాగుంది, నార్మల్. సార్ రీ ఎంట్రీ అనుకోవచ్చు. యా. ఎలా ఉంది సార్ రీ ఎంట్రీ? నాకైతే ఎప్పుడు నేను జనరల్గా కేటర్తో ఎప్పుడు టచ్లో ఉంటాను. నేను ఎక్కడ దూరంగా ఉన్నా కేటర్తో నిత్యం ఉంటాను. వాడు నా దగ్గరికి వస్తుంటారు, కలుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఈ 4 years 6 years నుంచి కూడా ఆ రకంగా నాకు గ్యాప్ ఏం లేదు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇది అవ్వడం తక్కువైంది, కానీ ఓవరాల్గా బై ఫోన్ ఎప్పుడు నా కేటర్తో అందరితో కూడా నేను టచ్లో ఉంటుంటాను యాక్చువల్గా ఫ్రమ్ 19 onwards. ఆ రకంగా ఉండి తర్వాత లాస్ట్ ఇయర్ మేలో మా అబ్బాయి మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత నేను పబ్లిక్తో రావడం మొదలుపెట్టాను. వచ్చి ఎక్కడికెక్కడ ఆత్మీయ సమావేశాలు జగ్గంపేట కాన్స్టిట్యూన్సీ పరంగా పెట్టుకోవడం జరిగింది. దాదాపుగా 50% పైగా గ్రామాలు తిరిగాను. ఈ లోపల సీఎం గారు ఇలాగ ఇన్ఛార్జ్గా, కోఆర్డినేటర్గా అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఆరోగ్యం అంతా అవునండి, పర్ఫెక్ట్గా ఉంది, అందరూ డౌట్. సూపర్. సో ప్రజలు స్పందన ఎలా ఉంది సార్? అంటే రీ ఎంట్రీ కాబట్టి ప్రజలు ఎవరంటే ఎలా ఆహ్వానిస్తున్నారు? చాలా స్పోర్టివ్గా, నన్ను చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఈ జగ్గంపేట నియోజకవర్గంలో. మరి గతంలో మా అన్నయ్య గారు జగ్గంపేట కాన్స్టిట్యున్సీ నుంచి 3 times పైగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీలో. ఆయనకి బాగా అటాచ్మెంట్ ఈ నియోజకవర్గ ప్రజలతో. అలాగే నేను 2004 onwards నేను నాతో చాలా దగ్గర సన్నిహిత సంబంధాలు ఈ నియోజకవర్గ ప్రజలతోటి, మా ముఖ్యమైన క్యాడర్తో కూడా ఉండేది. నేను 2004లో నెగ్గాను, 9లో నెగ్గాను, 14 to 19 వరకు పార్లమెంట్ మెంబర్ అయ్యాను. 10 to 14 క్యాబినెట్ మంత్రి చేశాను కంబైన్ స్టేట్లో. సో అప్పటి నుంచి కూడా నేను కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి కూడా నేను చాలా ఎక్కువగా చేశాను. దాంతో అందరితో కూడా నేను బాగా అటాచ్మెంట్తో ఉంటాను. 19లో కూడా మీరు దూరం అయ్యారు, కానీ రాజకీయాలకి మీ భార్య గారు మాత్రం పోటీ చేశారు. నిత్యము ప్రజల్లోనే పెద్దాపురం నుంచి పోటీ చేశాను కాబట్టి మాకు గ్యాప్ లేదు. 19 పోటీ చేసాం, 2014, 24 కూడా పోటీ చేస్తాం. సో అంటే 20 years పైగా మేము ప్రతి ఎన్నికలో కంటెక్ట్ చేస్తాం. 19లో అంటే నా వదులు నా మిస్సెస్కి చేయించవలసి వచ్చింది. అప్పుడు కొద్దిగా సిక్కే ఉన్నాను. సో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు నా మీద అభిమానంతో మా ఫ్యామిలీకి ఇవ్వాలని నా మిస్సెస్కి ఇచ్చారు. సో కొన్ని కారణాల వల్ల అక్కడ పాఠం చెందాం. సో మామూలుగా రాజకీయాల్లోకి రావాలి అంటే కొంత ఆలోచిస్తారు, కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగం మానేసి మరి రాజకీయాల్లోకి వచ్చారు. అది నిజంగా రిస్క్ అనుకోవచ్చా? రిస్కే.
ఏటప్పుడు మా బ్రదరు జగంపేట ఎమ్మెల్యే చేశారు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు 18-19 ఇయర్స్. చాలా ఎక్కువ అటాచ్మెంట్ చేశారు ఈ నియోజకవర్గ ప్రజలతో. చాలా కష్టపడి తిరిగేవారు మా బ్రదర్. ఆ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన వ్యక్తులు మా బ్రదర్. అధికారం లేనప్పుడు, అధికారం ఉన్నప్పుడు పెద్ద గొప్పే కాదు, లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని మోసి పార్టీని అలా ఉనికి కాపాడుతూ చాలా గట్టిగా బాగా బ్రిస్క్గా జగన్మోహన్ రావు అన్నారు మా బ్రదర్, ఒక సీనియర్ లంబర్, చాలా బ్రిస్క్గా తిరిగేవారు. సడన్గా ఆయన సిక్ అయ్యి 2022లో అక్టోబర్లో చనిపోయారు, విత్ ఇన్ 5 డేస్లో. సో అది తర్వాత మా కేడర్ అంతా అదొక రకం అయమయ్యే పరిస్థితి జగ్గంపేట నియోజకవర్గం. దాని మీద బేస్ అయిపోయి ఉన్న నియోజకవర్గం. రెండో కేడర్ ఎవరు లేరు, సెకండ్ అన్నది ఎవరు లేరు అక్కడ. అప్పుడు మా ఫ్యామిలీ నుంచే ఎవరైనా ఉంటే బాగుంటుంది అనేది కేడర్ ముఖ్యమైన నాయకుల యొక్క అభిప్రాయం అప్పట్లో. నేను అదే టైంకి నేను జాబ్ చేస్తున్నాను కాకినాడలో. సో మా బ్రదర్కి పిల్లలు లేరు, ఆయనకి ఎక్కువ నాతో అటాచ్మెంట్ ఉండడం. నేను కూడా ఎలక్షన్స్లో తిరుగుతూ ఉండేవాడిని, జాబ్ చేస్తున్నా, లీవ్ పెట్టి వచ్చి తిరుగుతూ ఉండేవాడిని. అందరూ మా కేడర్ అందరూ ఆయన వారసుడిగా నన్ను రావాలని కోరారు. నేను మరి జాబ్ చేసుకున్నా కదంటే, లేదు మీకు వస్తేనే బాగుంటుందండి, మీరే రావాలి. అప్పుడు మా బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు, బట్ నన్నే అడిగారు. సరే రిస్క్ అయినా ఓకే అన్న. ఆయన గురించి ఆయన పేరు నిలబెట్టాలి, ఆయన పాపం ఏదో పదవి చేసి మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఉండేవారు. సరే మనం చేద్దాం, ఆ పని అయింది, ఆయన పేరు నిలబెడదాం అనుకుని ఓకే చెప్పాను. చూడలేదు. ఈలోపు రాజశేఖర గారు పాదయాత్ర చేయడం, జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ నేను రిజైన్ చేసి కంటెస్ట్ చేశాను జగ్గంపేట 2004లో. అప్పటి వరకు తెలుగుదేశాన్ని పంచుకోవటం ఉండేది అక్కడ జగ్గంపేట. ఫస్ట్ టైం బ్రేక్ చేసి నేను కాంగ్రెస్ పార్టీని నెగ్గించాను. అంతే 2004 అండ్ 2009 కూడా ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, చిరంజీవి గారు గాలి ఉంటుంది అది ఇది అనుకున్నారు, కానీ నేను అది కూడా అధిగమించి నేను నెగ్గాను 2009 కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే జగ్గంపేట నియోజకవర్గంలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకి కాదని మీకు సీటు ఇచ్చారు కదా. సో అటువైపు వర్గం వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారా అసలు, లేదా అసలు ఎందుకు ఇచ్చారు? ఆయన కాదని మీకు ఎందుకు ఇచ్చారు? ఆయన దగ్గర ఎవరు లేరు, అందరూ నా దగ్గరికి వచ్చేసారా మొత్తం అందరూ వైఎస్ఆర్ పార్టీ. దట్టు చంద్రబాబు గారి దగ్గర ఉన్న మనుషులు అందరూ కూడా దాదాపుగా 80% నా మనుషులే. అంటే ఇద్దరు ఒక పార్టీలో ఉండవు. మా పెద్దాపురం సీట్ ఇచ్చారు, ఆయన జగ్గంపేట ఇచ్చారు. సో నేను పెద్దాపురం వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళలేదు. నేను జగ్గంపేటలో కూడా నెగ్గారు కదా అని, నా కేడర్ ఉన్నారు కదా అని వాళ్ళు అడిగినా అడగకపోయినా నేనే ఇక్కడ మా ఇంట్లోనే పెద్ద సమావేశం ఏర్పాటు చేసి అన్ని ఊళ్ళ నుంచి నా కేడర్ ముఖ్య నాయకులందరినీ పిలిచి ఆయనకి చంద్రబాబు గారికి అప్పచెప్పి చంద్రబాబు నెగ్గించాలి, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే అందరూ ఎమ్మెల్యేలు అవ్వాలి, మేము ఎలాగ పెద్దాపురం అవకాశం కల్పించారు. సో మీరు అందరూ గట్టిగా చేయాలని అందరికీ చెప్పాను నేను. అందరూ అలాగే మొత్తం ప్రతి విలేజ్ నుంచి కూడా నా మనిషి అన్నవాళ్ళు మొత్తం అందరూ వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిపోయారు జగన్ గారు ఈ చంద్రబాబు గారి సమక్షంలో. నా దగ్గర జాయిన్ అయిపోయారు. తర్వాత ఏ ఊరికి వారు, ఏ ఊళ్ళోకి వాళ్ళు చాలా మంది జాయిన్ అయిపోయారు. దాంతో చాలా మంది దాదాపు 95% పైగా నా మనుషులు వైఎస్ఆర్లోకి వచ్చారు, చంద్రబాబు గారు సహకరించారు. సో ఆయన నెగ్గారు అనుకోండి. సో కార్యకర్తలు ప్రతి ఒక్కరు ప్రచారంలో తిరుగుతున్నారు, మీ భార్యతో సహా. ఎందుకు సార్? మహిళా ఓట్ల కోసం? అలాగే తను మా భార్యకి అది కూడా పొలిటికల్ గా, వాళ్ళ ఫాదర్ కూడా పొలిటికల్ ఫ్యామిలీ అమలాపురం. అవును, డెఫినెట్లీ. మావయ్య గారు టీడీపీ ఆయన 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు. సీనియర్ మోస్ట్ ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన 83లో వన్ ఆఫ్ ది ఆయన ఫౌండర్. ఆయన ఆ పార్టీలో టీడీపీలో 17 ఇప్పుడు చనిపోయారు ఆయన. అప్పటి వరకు ఆయన యాక్టివ్గానే తిరిగి వచ్చేది టీడీపీలో. తర్వాత వాళ్ళ అబ్బాయి తిరుగుతున్నారు అక్కడ. సో అప్పటి నుంచి తనకి రాజకీయం ఇదే. తర్వాత నేను మరి దాదాపు 20 years అవుతుంది. ఆ 20 years బట్టి నా ప్రతి ఎలక్షన్లోనే తను తిరగడం అంటే ఒక వాళ్ళకి తర్వాత తను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాను 19లో. తనే తిరగడం, ప్రతి ఊరు తిరగడం జరిగింది. తక్కువ టైంలో వెళ్ళాం మేము. టైం సరిపోక కొన్ని కారణాల మూలంగా కొద్దిగా అక్కడ పెద్ద అనేది వచ్చింది. సో యూజువల్గా అంటే ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, మినిస్టర్గా చేశారు, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. మళ్ళీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? కొంచెం టఫ్గా ఉంటుంది అనుకుంటున్నారా? టఫ్ అనే ఉంటుందండి నాకు. ఏంటి, నియోజకవర్గం ప్రతి గ్రామానికి నేను అభివృద్ధి చేశాను. ప్రజలకు అందరికీ తెలుసు. మా వాళ్ళు ఎవరు డోర్ టు డోర్ తిరిగినా
అందరూ కూడా నేను రావాలని కోరుకుంటున్నారు, జగన్ గారు రావాలని ఏ రకంగా కోరుకుంటున్నారో ఆ బాబాయ్ రావాలమ్మా అని పెద్దవాళ్ళతో సహా అన్నారు. ఇప్పుడు కుర్రవాళ్ళు యువకుల కంటే నేను తెలుస్తుంది ఇప్పుడుకో 70-80 ఏళ్ళు ముసలోళ్ళు కూడా నన్ను గుర్తుపెట్టుకుంటున్నారు. ఆ రకంగా ఇప్పుడు అంటే మా డాక్టర్లు మా కోళ్ళు మా సిస్టర్లు తిరుగుతుంటే అడుగుతున్నారు అందరు కూడా ఎలా ఉందని అడుగుతున్నారు నన్ను. అంటే నాకు సిక్ అయినని కూడా బాగా 70 ఏళ్ళు ముసలోడు 80 ఏళ్ళు ముసలోడు కూడా ఆ దృష్టిలో ఉంది. ఎలాగే ఉండదు కదా ఎక్కడో పల్లెటూరులో నేను ఎలాగున్నానని అడిగిన తెలుస్తుంది. ఏదో మనకి బయట రోజు టచ్లో ఉన్నవాళ్ళు తెలుసు తప్ప నాకు సిక్ అయినని ముసలోడు కూడా అడుగుతారు ఎలా ఉన్నారమ్మా మామయ్య గారు బాగున్నారా, ఆయన రావాలమ్మా ఆయన రావాలి అంటుంటారు చాలా ఊళ్ళో. సో భార్య గారు తిరుగుతున్నారు, అలాగే కోడలు కూడా తిరుగుతున్నారు. కొడుకు రాజకీయ ఎంట్రీ ఎప్పుడు, అరంగేట్రం ఎప్పుడు చేస్తున్నారు? ఇచ్చారు ఆల్రెడీ మీరు. అరంగేట్రం అన్నది కూడా తిరుగుతున్నా కూడా డ్యూటీ మనం సిక్ అయి ఉన్నాం కదా అప్పటి నుంచి నాకు కూడా అనుకున్నాడు. తను యాక్చువల్గా అయితే యూఎస్ తర్వాత స్వీడన్ వెళ్ళాలి ఎంఎస్కి, అది కూడా మానేసాడు. ఆయనకి ఎవరు లేరు కదా, నేను కూడా అతను ఉంటాడు కదా ఈ ట్రీట్మెంట్ కదా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను కూడా ఉండడం జరుగుతూ ఉంది. తర్వాత నేను మొన్న తిరగడం మొదలెట్టిన నుంచి కూడా ప్రతి మీటింగ్కి నాతో వచ్చి రావడం, వాళ్ళందరూ కూడా బాగా నన్ను ఎలాగా ఆదరిస్తున్నారు, మా అబ్బాయిని కూడా అలాగే ఇంట్రెస్టెడ్ ఉన్నదా సార్ మీ అబ్బాయికి? ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. సో అన్ని మీటింగ్లో కూడా అతను మాట్లాడుతున్నాడు, స్పీచ్ చేస్తున్నాడు. నా క్యాడర్ కూడా అందరూ అబ్బాయి చాలా గౌరవంగా చూడడం జరుగుతూ ఉందండి దాని దృష్టిలో పెట్టుకొని. సో రాజకీయంలోకి రావడం లేదు అన్నది చేయటం అన్నది టైం బట్టి జరుగుతుంది. చూద్దాం అంతే, వేచి చూద్దాం.